వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. లేవు ఎక్కువ పట్టుకోవటానికి లేదు. ఆడేమో బోరింగ్ ఏమో ఆ కొట్టి 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 చేతులు పోతాయి. గంటకు ఒక బింది నిండిద్ది. దుర్దలు కూడా వస్తున్నాయండి, ఎలర్జీలు వస్తున్నాయి నీళ్లు పోసుకొని. పిల్లలకి దగ్గు జరుగులు అసలు నీళ్లు అసలు మంచిగా లేవండి, అల్లగా వస్తాయి, ఒక్కొక్కసారి ఎర్రగా వస్తాయి. ఫిల్టర్ లేదు, లేకపోతే మేము సచ్చి ఊరుకుంటాం. ఇక్కడ అసలు బాధలు పడిపోతున్నాము. ఒక దారి లేదు, ఒక డొంక లేదు, ఒక మంచినీళ్ళు లేవు, ఒక కాలువ లేదు. నీళ్ళు ఇంట్లోకి వస్తాయండి, ఇది కట్టినా కూడా ఇంట్లోకి వస్తున్నాయి నీళ్ళు. ఇంకా ఎలా బతుకుతాం మేము, ఎలా సావాలి? పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఏరే ఇళ్ళకి వెళ్తేమో తరుము కొడతారు. ఎంత రోతగా ఉందో అసలుకి దారి. ఇక్కడ బాగా చేసుకున్నా కూడా ఇంకా పైపులన్నీ కాలువలేనండి. వీళ్ళ నుంచి ఈ పైపు ఆ పైపు అన్ని పైపులు కూడా దార రాదు, నీళ్ళు వాసన, మురికి నీళ్ళు వస్తున్నాయి. అంతా మురికి నీళ్ళే. కాలువలు చూడండి అసలు ఎవరుంటారండి ఇక. అందరూ ఉన్నోళ్ళేమో ఖాళీలు చేసి వెళ్ళిపోయారు బతకలేక. ఈడ మేమేమో ఇంకా అద్దులు కట్టుకోలేక ఈయన్నే మురిగిసి వస్తున్నాము. శుభ్రంగా కడితే నలుగురమే ఉన్నామండి గుంటకి. ఏం చేస్తాం చెప్పండి? అసలు నా బాధ అయితే మేము చెప్పుకోలేక ఏడుస్తున్నాము. అసలు దావలు సరిగా లేవు, నీళ్ళు వచ్చేస్తున్నాయి శుభ్రంగా. ఇదిగోండి జనాలు ఉండలేక కట్టుకున్నామండి. పగలు మేము ముసలివాళ్ళం వచ్చి తాగటం, రాళ్ళు వేయటం. రాత్రి చచ్చిపోయేది రాళ్ళు వేస్తుంటే. 12 అయింది. నేను టైం అడిగా పైకి వెళ్ళి 10 నిమిషాలు తక్కువ 12. నేను అక్కడ దాకా వెళ్ళా. కుక్కలు మురుగుతుంటే కూడా వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళా. నేను ఎవడు దాన్ని ఎప్పుడూ లేదు. ఈ బ్యాండీ షాప్ పెట్టాక మాకు భయం వేస్తుందండి. మహిళలు అక్కడ సోమవారం మూట కొడిపోయి పెద్ద మూట 2000 వరదలకి మునిగిపోతే ఆడ పెడితే అది కూడా ఎత్తుకెళ్ళిపోయారు. భయం వేస్తుంది తలుపులు తీయాలంటే. వచ్చి పట్టా తలుపులు కొడుతున్నారు. మొన్న 4 తలుపు కొట్టారు వాళ్ళు. ఆయన ఇంట్లో యాసలుంటాయి, ఆయన ఉన్నాడు. అదొక మాట్లాడాము. ఇలాంటప్పుడు మాట్లాడరు వచ్చి. మా ఇంటి వచ్చి తలుపు కొట్టారు. పెద్ద అబ్బాయిలు ఎగురా తలుపులు కొడుతున్నారు ఎవరు, చిన్న అబ్బాయిలు ఎగురా అంటే పరిగెత్తారు ఇద్దరు. అది నైట్ పూట. మేమే కంప్లీట్ ఇద్దాం అనుకుంటున్నాం. వెళ్ళి బాబు గారికి చెప్పి కంసులు గారికి. అసలు మాకు పైకి నీళ్ళు రావట్లే, మురికి వాసన, అన్ని కాలువల్లో ఉండయి, ఉత్స వాసన వస్తున్నాయి. మాకు సార్లు తిరిగినా మమ్మల్ని పట్టించుకోవట్లా. మమ్మల్ని పట్టించుకున్న నాదురే లేడు. కొంచెం పైపులు వేసి పైకి తీసి బాగా పంపు సర్చ్ చేసి కాలువలు కూడా అసలు పట్టించుకోవట్లేదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.